ఫ్రెండ్స్, ఈరోజు నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే చక్రాలు. 3 కప్పుల బియ్యం పిండి, కప్పు పుట్నాల పొడి. ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి. నీట్గా జల్లించుకోవాలి. టేస్ట్కి సరిపడే ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ వాము. 1 కప్పు పిండికి 1.5 కప్ నీళ్లు తీసుకోవాలి. హాఫ్ కప్పు తగ్గించి వేసుకుందాము, అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా నీళ్ళు బాగా వేడి చేసుకోవాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇందాక మనం వేడి చేసుకున్న నీళ్ళని దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే చక్రాలు గుల్లగా వస్తాయి. ఒకసారి సాల్ట్ రుచి చూసుకోవాలండి. తర్వాత కొంచెం నూనెతో అద్దాలండి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా రాసుకుంటే పిండి దానికి అతుక్కోకుండా ఉండిద్దండి. పిండి ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలండి. పిండి నూనె వేడి అయిందో లేదో కొంచెం పిండి వేసి చూసుకోవాలండి. ఇలా బాగా వేసుకోవాలండి. చక్రాలు వేసుకునేటప్పుడు నూనె బాగా హీట్లో ఉండాలండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు బాగా మంచి వాసన వచ్చింది ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిన తర్వాత వెనక్కి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. జాగ్రత్తగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్, ఆయిల్ మీద పడిద్ది. ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ప్యాచెస్ కింద వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఒకేసారి వేసుకుంటే సరిగ్గా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు వీటికి చేయి కాలిదు ఫ్రెండ్స్. వీటిని మీ ఊళ్ళో ఏమంటారు కామెంట్ చేయండి. మేమైతే వీటిని చక్రాలు అంటాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వీట్ హోమ్. బై గైస్.